మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ అనుమతినిచ్చింది. నకిలీ జీవోలు సృష్టించిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు విచారించనున్నారు. గండిపేటలో ప్రభుత్వ భూములు కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో గండిపేటలో 1500 కోట్ల విలువైన భూమి కబ్జాకు బొల్లా బ్రహ్మనాయుడు సహా కొందరు ప్రయత్నించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. వాదనలు విన్న కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీకి అనుమతినిచ్చింది. రైట్ కా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అయితే అనుమతినిచ్చింది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు కేసుకు సంబంధించి మనకు తెలుసు, ఈ కేసు తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ జీవోలు, ఫేక్ జీవోలు సృష్టించి దాదాపు 10 ఎకరాల భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసే ప్రయత్నం చేశారనేది బొల్లా బ్రహ్మనాయుడు మీద పెట్టిన కేసు. సో ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి ఏదైతే పూర్తి వివరాలు కావాలి, ఇంకా వివరాలు రాబట్టాలని చెప్పేసి పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. ఏదైతే గత వారంలో బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడులో. అక్కడ నుంచి నేరుగా తీసుకొచ్చి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ కు పంపించడం జరిగింది. సో ఆ తర్వాత పోలీస్ కస్టడీ కోర్టు 2 రోజుల నుంచి కూడా పోలీసులు ప్రయత్నం చేసి ఈ రోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదైతే గండిపేట ప్రాంతంలో, గండిపేట ఎంఆర్ఓ పరిధిలో అక్కడ ఉన్న భూమిని, దాదాపు 10 ఎకరాల భూమిని ఒక ఫేక్ జీవోల ద్వారా సాధించే ప్రయత్నం జరిగింది. దీనికి ఆ భూమికి సంబంధించి ల్యాండ్ కోర్టు కేసులో ఉండగా ఈ కేసు ఈ భూమి ప్రభుత్వానికి అని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడంతో అసలు ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయన్న దాని మీద మా గండిపేట ఎంఆర్ఓ ఆరా తీయడం జరిగింది. అప్పుడు ఇది ఫేక్ జీవోలు సృష్టించారని చెప్పేసి వెంటనే గుర్తించిన గండిపేట ఎంఆర్ఓ నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అనంతరం దాదాపు 5 మంది వ్యక్తుల పేర్లు బయటికి రావడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ముగ్గురిని, అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు ఆయన సోదరుడు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఆ తర్వాత వెంటనే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు తప్పించుకుని పరారీలో ఉండడం జరిగింది. అయితే ఇటీవల గత వారమే బొల్లా బ్రహ్మనాయుడును తమిళనాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేరుగా తీసుకురావడం జరిగింది హైదరాబాద్ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకు రిమాండ్ విధించడం, రిమాండ్ తర్వాత ఈరోజు పోలీస్ కస్టడీకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ పోలీస్ కస్టడీలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఏంటంటే ముందుగా ఈ ఫేక్ జీవోలు ఎవరి ద్వారా సృష్టించబడ్డాయి, దీనికి అసలు ఈ భూమి ఎట్లా కాజేయాలనుకున్నారు, అదేవిధంగా ఈ ఫేక్ డాక్యుమెంట్ లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. అందులో ఇలా సోదరుడి ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగితే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. అదేవిధంగా ఆయా బ్యాంకులకు సంబంధించిన తనిఖీలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈయన కుటుంబ సభ్యులకు ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉందన్న దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ఒకవేళ ఇలా కుటుంబ సభ్యులకి సోదరికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది ఈ క్రైమ్ లో అనుకుంటే కనుక పోలీసులు ఖచ్చితంగా దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తగిన ఛార్జ్షీట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రవేశపెడతాము. అంటే శ్రీనివాస్, మరి ఈ కేసులో ఇప్పటికే ఎంతమంది నిందితులను పోలీసులు గుర్తించారు? అరెస్ట్ ఏమైనా చేశారా మిగతా వాళ్ళని కూడా? ముందుగా గుర్తించిన వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాతనే బొల్లా బ్రహ్మనాయుడు కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి కూడా ఆ రోజే మనకి పోలీస్ అరెస్ట్ చేసి వారిని వెంటనే అక్కడున్న కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళని కూడా మనకి కోర్టు రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఇప్పుడు కేవలం బొల్లా బ్రహ్మనాయుడు మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉండారు. ఈ పోలీస్ కస్టడీలో 3 రోజుల పాటు ఈ పోలీస్ కస్టడీ ఉంటుంది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావాలి, విచారణ జరపాలి, మళ్ళీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. 3 రోజులు కస్టడీ విచారణలో మరి పోలీసులు ఎలాంటి కీలక సమాచారం లేదా
పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇవన్నీ కూడా విచారణలోనే తేలుతాయి. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా పోలీసులు చేస్తారు. ఫేక్ జీవోలు ఎలా వచ్చాయి, ఎవరు సృష్టించారు, దీని వెంట ఉన్నది ఎవరు, కేవలం ఈ 5గురేనా, ఈ 5గురితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ ప్రమేయం ఏంటి, ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది, ఎవరెవరికి జరిగింది, ఏ బ్యాంకు ఖాతాలలో ఈ మనీ జమ అయ్యింది, ఇవన్నీ అంశాలను కూడా ఈ విచారణలో తీసుకోవడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.